నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ హెల్త్. స్నానం అనేది మన దైనందిన జీవితంలో కీలకమైన భాగం. ఇది శరీరాన్ని శుభ్రపరచడమే కాకుండా మానసిక ఆరోగ్యం, శక్తి స్థాయిలపై కూడా ప్రభావితం చూపుతుంది. అయితే ఉదయం స్నానం మంచిదా లేదా రాత్రి స్నానం మంచిదా అనే చర్చ తరచుగా జరుగుతూనే ఉంటుంది. స్నానానికి సరైన సమయం అనేది వ్యక్తి యొక్క జీవన శైలి, దినచర్య, ఆరోగ్య అవసరాలపై ఆధారపడి ఉంటుంది. నిపుణుల అభిప్రాయాలు, శాస్త్రీయ వాస్తవాలు ఆధారంగా గురించి కొన్ని విషయాలైతే ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం స్నానం రోజును తాజాగా, ఉల్లాసంగా ప్రారంభించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా చల్లని నీటి స్నానం రక్త ప్రసరణను పెంచుతుంది, కండరాల అలసటను తగ్గిస్తుంది. ఇది మనస్సును ఉత్తేజపరుస్తుంది, మానసిక ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం చల్లటి స్నానం చేసే వారిలో కార్టిజాల్ వంటి ఒత్తిడి హార్మోన్ల స్థాయిలు తక్కువగా ఉంటాయని తెలిపింది. వ్యాయామం తరువాత స్నానం చేయడం వల్ల మూసుకుపోయిన చర్మ రంధ్రాలు తెరుచుకొని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ప్రమాదం తగ్గుతుంది. రాత్రి స్నానం కూడా దాని ప్రాముఖ్యతను కలిగి ఉంది. పగటిపూట శరీరానికి అంటుకున్న దుమ్ము, చెమట, బ్యాక్టీరియాను తొలగించడానికి రాత్రి స్నానం తప్పనిసరి. ఇది పడుకునే ముందు చర్మాన్ని శుభ్రం చేసి శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. నిద్రకు ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల కండరాల విశ్రాంతి పొంది నిద్ర మెరుగుపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం పడుకోవడానికి ముందు 10 నుంచి 15 నిమిషాలకు గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే ఒత్తిడి, అలసట తగ్గి నిద్ర నాణ్యత పెరుగుతుంది. నిజానికి ఉదయం, రాత్రి స్నానం రెండింటికి దానికదే ప్రయోజనాలు ఉన్నాయి. రోజంతా చురుకుగా ఉండాలనుకుంటే ఉదయం స్నానం మంచి ఎంపిక. అదే బాగా అలసిపోయి మంచి నిద్ర కోరుకుంటే రాత్రి స్నానం చాలా ప్రయోజనకరం. కొంతమంది ఆరోగ్య నిపుణులు రోజులో తేలికపాటి స్నానం లేదా షవర్ తీసుకోవడం మంచిదంటారు. తాజాగా మానసిక శక్తి కోసం ఉదయం, పగటి అలసట నుంచి ఉపశమనం, మెరుగైన నిద్ర కోసం రాత్రి స్నానం ఉత్తమం. మీ దినచర్య, శరీర అవసరాలకు అనుగుణంగా సరైన సమయాన్ని ఎంచుకోవచ్చు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఓకే టీవీ హెల్త్.